So welcome back to the RGKT కెమిస్ట్రీ క్విక్ రివ్యూకి అందరికీ స్వాగతం. సో మేజర్ టాపిక్స్ అయితే అయిపోయాయి. ఇక మిగతా టాపిక్స్ అన్ని కూడా ఒక కెమికల్ కార్బనేట్స్ కాంపౌండ్స్ తీసేస్తే మిగతా సిలబస్ అంతా కూడా మీకు తీసేయడం జరిగింది. అండ్ ఇక్కడైతే మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్కి వచ్చాం. సో నిజంగా సిలబస్ పైన మీరు ఒకసారి చూసి తర్వాత కంటెంట్లోకి వెళ్తే మాత్రం అసలు ఏమీ లేదు, మొత్తం రెడ్యూస్ చేశాడు. సో విత్ ఇన్ ద సిలబస్ క్విక్ రివ్యూ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇట్స్ ఇనఫ్ నాట్ ఇనఫ్ అనేది మీ ఇష్టం. అండ్ మీరు ఎక్స్ట్రా చదవాలనుకుంటే చదవండి. అండ్ నేనైతే విత్ ఇన్ ద సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఈ వీడియోలో రివ్యూ చేస్తున్నాను. అండ్ బెటర్ షార్ప్గా చెప్పడం జరుగుతుంది అండ్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిపైన ఎలా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మీకు విత్ ఇన్ 2 daysలో ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా ఇస్తాను. సో అజియుకేటి మోడల్లో కూడా ఇస్తాను. సో జస్ట్ గో త్రూ ద వీడియో. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టాపిక్లో ఫస్ట్ నీడ్ ఆఫ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంతా స్టార్ట్ అయింది. డాబర్నియర్ లాస్ ఆఫ్ ట్రయాడ్, న్యూలన్స్ లాస్ ఆఫ్ ఆక్టేవ్ అండ్ మెండెలివ్స్ పీరియాడిక్ లా అండ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్, పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇన్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అండ్ పీరియడ్స్. ఇంతవరకే మనకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడున్న సైడ్ హెడింగ్స్ని బేస్ చేసుకుని సిలబస్ని బేస్ చేసుకుని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ చూద్దాం, నీడ్ ఆఫ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్. సో ఏంటి అసలు, ఎందుకు దీని అవసరం వచ్చింది, పీరియాడిక్ టేబుల్ యొక్క నీడ్ ఎందుకు వచ్చిందని దాన్ని చూస్తుంటే, రాబర్ట్ బాయిల్ డిఫైన్ an element as any substance that cannot be decomposed into further simple substance by a physical or chemical change. సో ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే కెనాట్ బి డీకంపోజ్, ఇంకా బ్రేక్ చేయలేనిది పార్ట్ ఏదైతే ఉంటుందో, డివైడ్ చేయలేని పార్ట్ ఏదైతే ఉంటుందో ఫిజికల్గా కానీ కెమికల్గా కానీ, సో దాన్ని ఏమని పిలుస్తాము అంటే, సో గుర్తుంచుకోండి, ఎలిమెంట్ అంటాము అని ఇచ్చారనమాట. సో డైరెక్ట్ క్వశ్చన్, హూ డిఫైన్ ది ఎలిమెంట్ అని అంటే రాబర్ట్ బాయిల్. రాబర్ట్ బాయిల్ ఎలిమెంట్ అని చెప్పండి. ఇది 9th క్లాస్లో కూడా మీకు ఉంటుంది. అట్ హీస్ టైమ్ అబౌట్ 13 ఎలిమెంట్స్ వర్ నోన్. కానీ అతని టైంలో, రాబర్ట్ బాయిల్ టైంలో ఎన్ని ఎలిమెంట్స్ మనకు తెలుసు అంటే ఓన్లీ 13 అనమాట. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది 18th century, ఓకే, దట్ మీన్స్ 1700 to 1800 అంటాం కదా. సో 18th century అంటే, సో ఈ 18th century ఎండింగ్కి వచ్చేసరికి లావోయిజర్ అండ్ చూసారు కదా, లావోయిజర్ 11 ఎలిమెంట్స్ వర్ డిస్కవర్డ్. మరొక 11 ఎలిమెంట్స్ అయితే ఫైండ్ అవుట్ చేశారనమాట. ఓకేనా, అప్పటికి 13 ఉండేవి, మరొక 11 అయితే ఫైండ్ అవుట్ చేశారు. బై 1865 అబౌట్ 63 ఎలిమెంట్స్ ఆర్ ఫౌండెడ్ నాట్. బై 1940 చూసారా, సో చూడండి ఒకసారి, a total of 91 elements from natural sources and another 17 elementally synthetically were obtained. సో 1940కి వచ్చేసరికి 91 ఎలిమెంట్స్ అనేవి న్యాచురల్ గాను, మరో 17 అనేవి సింథటికల్ గాను ఫైండ్ అవుట్ చేశారు. సో దిస్ ఇస్ 1940కి న్యాచురల్గా ఉండే ఎలిమెంట్స్ అని అంటే 91 అండ్ సింథటిక్స్ ల్యాబ్లో సింథసిస్ చేసేవి మనకి 17 ఎలిమెంట్స్ అని చెప్పడం జరిగింది. సో టాపిక్ అయితే చాలా రెడ్యూస్ చేశారు. అంటే క్వశ్చన్ అనేది ఇచ్చిన టాపిక్ నుండి అడగడానికి అవకాశం ఉంటుంది. డేట్స్, ఇయర్స్ అండ్ వాల్యూస్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో సింపుల్గా మ్యాచింగ్లో ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, బై నౌ ఇంక్లూడింగ్ ది సింథటిక్ ఎలిమెంట్స్ దేర్ ఆర్ మోర్ దాన్ 115 ఎలిమెంట్స్. సో టెక్స్ట్ బుక్లో అయితే 115 ఇచ్చారు కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో దట్. As the number of elements increase, it is become difficult to keep in memory the chemistries of individual elements and their compound. సో ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ కొద్దీ వాటి యొక్క ప్రాపర్టీస్ని కానీ, వాటి యొక్క ఇండివిజువల్ ఎలిమెంట్స్ యొక్క కాంపౌండ్స్ కానీ గుర్తుపెట్టడం కష్టమైంది. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ వీ లెర్న్ దట్ ఎలిమెంట్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, బట్ దిస్ క్లాసిఫికేషన్ హ్యాడ్ సో మెనీ లిమిటేషన్స్. So there was a need to classify them in other way. Hence, chemists started to frame ways to group these elements and compounds on the basis of their physical and chemical properties. సో మెటల్ అండ్ నాన్ మెటల్ క్లాసిఫై చేయడం అనేది కష్టమైంది కాబట్టి మనకు ఉండేటటువంటి కెమిస్ట్లు అందరూ కూడా ఏం చేశారంటే వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసి వాటిని డివైడ్ చేయాలని ట్రై చేశారు అనమాట. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 18th century, జోసెఫ్ లూయిస్ ఫ్రాస్ట్ stated that hydrogen atom is the building material and atom of all other elements are simply due to the combination of number of hydrogen atoms. సో అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఒక హైడ్రోజన్ ఆటమ్కి ఇంకో హైడ్రోజన్ కానీ యాడ్ చేసామంటే మనకి హీలియం ఫామ్ అవుతుంది, హీలియంకి ఇంకో హైడ్రోజన్ కానీ యాడ్ చేస్తే మనకి లిథియం ఫామ్ అవుతుంది. ఇలా ప్రతి ఎలిమెంట్ అనేది కూడాను హైడ్రోజన్ అనేది యాడ్ అవడం వల్ల ఫామ్ అవుతుంది అని చెప్పాడు అనమాట. సో తర్వాత మనకి ఫస్ట్ వన్ మనకు వచ్చేది డాబర్నియర్ అనమాట. డాబర్నియర్ మనకు చాలా ఇంపార్టెంట్.
సో ఫస్ట్ క్లాసిఫై చేసింది ఎవరంటే డాబనేర్ అని చెప్తాం అనమాట. సో ఇతను ఒక జర్మన్ కెమిస్ట్ జోహనెస్ వాల్ఫగాంగ్ డాబరీనర్ 1929లో noted that there were group of elements which three elements known as a triads in each group similar chemical properties. He tried to give relationship between the properties of elements their atomic weight ని బేస్ చేసుకొని వాటిని క్లాసిఫై చేయడం చేశారనమాట. 3 ఎలిమెంట్స్ను గ్రూప్గా పెట్టి అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని వాటి కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. డబనీరా స్టాండర్డ్ దట్ వెన్ ఎలిమెంట్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ are taken 3 at a time and arranged in the ascending order in their atomic weight. సో సిమిలర్ ప్రాపర్టీ ఉండేటటువంటి 3 ఎలిమెంట్స్ అయితే తీసుకొని వాటిని అసెండింగ్ ఆర్డర్లో పెడుతూ వాటిని రిలేషన్ ఫార్మ్ చేశారు అనమాట. ది అటామిక్ వెయిట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ది థర్డ్ వన్. ఇలా చెప్పాడు అనమాట. ది స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ ది డాబనీర్ లా ఆఫ్ ట్రయాడ్స్. సో డాబనీర్ లా ఆఫ్ ట్రయాడ్ అంటే అర్థం ఏంటంటే, సో ద మిడిల్ ఎలిమెంట్ వెయిట్ విల్ బి ఈక్వల్ టు ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ది థర్డ్ అని చెప్తారు అనమాట. సో ఇక్కడైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ సిరీస్ అయితే గుర్తుపెట్టుకోండి, లినాక్. సో లినాక్ అండ్ నెక్స్ట్ వన్ కాల్షియం, స్ట్రాన్సియం అండ్ బేరియం. నెక్స్ట్ వన్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ లాస్ట్ వన్ సల్ఫర్, సెలీనియం అండ్ టెలూరియం, మాంగనీస్, క్రోమియం, ఫెరస్. సో నిజానికి ఇవన్నీ కూడా ఫాలో అవుతాయా మీరైతే చెక్ చేయొచ్చు అనమాట. చెక్ చేసుకున్నట్లయితే సో మనకి ఫస్ట్ వన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అండ్ సెకండ్ వన్ అది అప్రాక్సిమేట్లీ సెట్ అవుతుంది. బట్ థర్డ్ వన్కి వచ్చేసరికి మనకి సెట్ కాదనమాట. సో మీరు యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ మీకు యావరేజ్ ఎంత వస్తుంది? సో క్యాలిక్యులేషన్ మీరు చేయండి, మనకి 81.25 వస్తుంది అనమాట. సారీ, క్లోరిన్తో చూద్దాం. ఇక్కడ మీకు 81.25 వస్తుంది. ఇక్కడైతే మీకు 88.5 వస్తుంది అనమాట. 88.5 వస్తుంది. సో ఇలా అయితే అప్రాక్సిమేట్లీ సెట్ అవుతాయి కానీ కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వదు. సో ఇలా మనకి ఇక్కడ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. అండ్ మిగతా ఏవి కూడా కావద్దు. కాబట్టి మీకు ఏంటి అడుగుతాడంటే ఎగ్జామ్లో విచ్ ఈజ్ ది డాబనీర్ ట్రయాడ్ అని అంటూ ఫస్ట్ రెండింట్లో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు, ఫస్ట్ మూడింట్లో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు, మీరైతే గుర్తుపెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ద ఫస్ట్ రో యూ విల్ ఫైండ్ ది అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం N is equal to the average of the relation between the lithium and potassium. Can you establish the same relation with the set of elements given in the remaining row? So remaining row లో ఇవ్వగలరా అంటే ఇవ్వలేమన్నమాట. Find the average అని అంటూ మనకు క్వశ్చన్ అయితే ఇచ్చాడు అనమాట. సో డాబనీర్ attempts gave a clue that atomic weights could be correlated with properties of the elements. It made chemists look at elements in terms of group of elements with similar chemical and physical properties. This eventually led the rigorous classification of elements and the modern periodic table elements. సో ఆయన చేసినటువంటి రీసెర్చ్ అనేది కొంతవరకు కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీని బేస్ చేసుకొని వాటిని క్లాసిఫై చేయాలని ఒక ఐడియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత అయితే అందరూ కూడాను సైంటిస్ట్ అందరూ కూడా వాటిని క్లాసిఫికేషన్ చేయడం కోసం అయితే ట్రై చేశారు. లిమిటేషన్ చూద్దాం ఒకసారి. All the known elements at that time could not be arranged in the form of triad. ఆ టైంలో తెలిసిన ఎలిమెంట్స్ అన్ని కూడా చేయలేకపోయాడు. ద లా ఫెయిల్స్ ఫర్ వెరీ లో మాసెస్ ఆఫ్ వెరీ హై మాసెస్ ఎలిమెంట్స్. అండ్ లో మాస్ హై మాస్ అండ్ ఎలిమెంట్స్కి ఇది సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్, బ్రోమిన్. ద అటామిక్ వెయిట్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ నాట్ అన్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ అండ్ ఫ్లోరిన్ అండ్ బ్రోమిన్ అని చెప్తాం. యాజ్ ది టెక్నిక్ ఇంప్రూవ్డ్ for measuring atomic masses accurately, the law was unable to remain strictly valid. సో అక్కడ అప్పట్లో మనకి అటామిక్ మాస్ అనేది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి కూడాను లేకపోవడం వల్ల ఓకే, ఇప్పుడు టెక్నికల్గా ఇంప్రూవ్ అవడం వల్ల ఈ డాబనీర్ ట్రయాడ్ అనేది మనకి ఎట్టి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ కాదు. అయితే ఇక్కడ ఒక మాట అయితే ఇచ్చాడండి ఒకసారి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు అనమాట. ది డెన్సిటీస్ ఆఫ్ కాల్షియం and barium is 1.55 and 3.55 grams centimeter cube respectively. Based on the డాబనీర్ law of triad, can you give the approximate density of the strontium అనమాట. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ 1.55 plus 3.51/2 చేస్తారు. చేసేది మీరైతే చెప్తారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టావ్స్. సో జాన్ న్యూలాండ్స్ వాజ్ ఎ బ్రిటిష్ కెమిస్ట్. Newlands found that when elements were arranged in the ascending order of their atomic weights, they appeared to fall into 7 groups.
Each group contain elements with similar chemical properties based on these observation. Newlands proposed a law of octaves. సో లా ఆఫ్ ఆక్టేవ్స్ అని ఒక రూల్ అయితే చెప్పాడు అనమాట. అరేంజ్ చేసేటప్పుడు ఎవ్రీ 7 అనేవి కూడా ఒకే రకమైనటువంటి ప్రాపర్టీస్ కలిగి ఉండడం చూసారనమాట. ది లా ఆఫ్ ఆక్టేవ్ స్టేట్స్ దట్ వెన్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది ascending order of their atomic weight, they fall into a pattern in which their properties repeated a regular interval. Each eighth each eighth element starting from a given element reassemble in the properties to that starting element. Element with similar chemical properties are to be present along a horizontal row అంటే ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ ఏముంది ఇక్కడ, సో ఎలక్ట్రాన్స్ వాటిని మనం అరేంజ్ చేసుకుని వెళ్ళామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్, లీథియం, తర్వాత జీ అండ్ తర్వాత మనకి ఎలిమెంట్స్ అనేవి ఇలా అప్పట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఆయన అరేంజ్ చేసుకుని పోయాడు అనమాట. సో అలా అరేంజ్ చేస్తూ ఉన్నట్లయితే సో నెక్స్ట్ 8th ఎలిమెంట్ అనేది మనకి ఫ్లోరిన్ ఏదైతే వచ్చిందో సేమ్ ప్రాపర్టీ అండ్ 9 అనేది సేమ్ ప్రాపర్టీ రావడం జరిగింది. ఇలా ఒకే హారిజాంటల్ లైన్లో ఉండేవన్నీ కూడా ఒకే ప్రాపర్టీ ఉంటాయి అని చెప్తూ 1866లో న్యూలాండ్స్ అయితే ఒక టేబుల్ ఎలిమెంట్ అయితే ఇచ్చాడు అనమాట. న్యూలాండ్ వాజ్ ద ఫస్ట్ అసైన్ అటామిక్ నెంబర్ టు ది ఎలిమెంట్. సో అటామిక్ నెంబర్ ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే న్యూలాండ్స్. సో అటామిక్ మాస్ని బేస్ చేసుకుని చేశారు, కానీ అక్కడ ట్రయాడ్స్లో మీకు నెంబరింగ్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మాత్రం న్యూలాండ్స్ ఏం చేశాడంటే ఎలిమెంట్స్కి నెంబరింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అన్ఫార్చునేట్లీ దిస్ వాజ్ నైదర్ యాక్సెప్టెడ్ బై ది సీనియర్స్ నార్ బై ది జూనియర్స్ ఆఫ్ ది కెమికల్ సొసైటీ విచ్ రిజెక్టెడ్ ఇట్ పబ్లికేషన్. సో ఆయన సీనియర్ని యాక్సెప్ట్ చేయలేదు అండ్ ద జూనియర్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు అండ్ పబ్లికేషన్ని కూడా రిజెక్ట్ చేశారనమాట. ఇన్ న్యూలాండ్స్ టేబుల్స్ ఆఫ్ ఎలిమెంట్ ఇట్ వాజ్ start with hydrogen and move down and then start the top 8th element to the fluorine and the next 8th element to the chlorine and so on. The properties hydrogen, fluorine and other chlorine are the similar. Similarly, you start lithium, the 8th element sodium, next coming to the potassium and so on. Those have shown similar physical and chemical properties. అయితే ఈ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కడ వరకు పర్ఫెక్ట్గా ఫాలో అవుతాయి అనేది క్వశ్చన్ కూడా మనకు ఒకసారి అడుగుతూ ఉంటాడు అనమాట. న్యూలాండ్స్ ఆక్టైడ్ రూల్ ప్రకారం మనం 30 ఎలిమెంట్స్ వరకు ఓకే. సో ఖచ్చితంగా ఈ రూల్ అనేది మనకి కొంతవరకు మాత్రమే ఫాలో అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది మనకి ఫాలో అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ కాల్షియం వరకు మాత్రమే ఈ ప్రాపర్టీస్ అనేవి కూడా ఫాలో అవుతాయి. గుర్తుపెట్టుకోండి, కాల్షియం అప్ టు కాల్షియం వరకు మాత్రం ఈ రూల్స్ అన్ని కూడా ఫాలో అవుతాయి ఆక్టైడ్ రూల్. ఆ తర్వాత వచ్చేటటువంటి ఎలిమెంట్స్కి ఇది అప్లికేబుల్ కావు. గుర్తుపెట్టుకోండి, కాల్షియం వరకు మాత్రమే ఇవి ఫాలో అవుతాయి. ఆఫ్టర్ దట్ ఇవేవి కూడా మనకి యాక్సెప్ట్ చేయవన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ న్యూలాండ్ ఈజ్ ద నాట్ వితౌట్, చూడండి టేబుల్ ఈజ్ నాట్ విత్ ప్రాబ్లమ్స్. దేర్ ఈజ్ ఏ ఇంటెన్స్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఫిటెడ్ ఇన్ టు ది సేమ్ స్లాట్. ఎగ్జాంపుల్ కోబాల్ట్ అండ్ నికెల్. సో న్యూలాండ్స్ టేబుల్ ప్రకారం అయితే కోబాల్ట్ నికెల్ అనేది మనకి ఒకే దాంట్లో పెట్టడం జరిగింది. ఎందుకు, వాటి ప్రాపర్టీస్ అనేవి ఒకేలా ఉంటాయి కాబట్టి. ఓకే, అండ్ సర్టెన్ ఎలిమెంట్స్ టోటల్లీ డిసిమిలర్ ఇన్ దర్ ప్రాపర్టీస్ వేర్ ఫిటెడ్ ఇన్ టు ద సేమ్ గ్రూప్. ఒకే గ్రూప్లో ఉండేవన్నీ కూడా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ కోబెల్, నికెల్, పలాడియం. సో ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ అన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టారు. ఓకేనా, అండ్ ద సేమ్ టైం హాలోజన్స్ కూడా అదే గ్రూప్లో మనకి పెట్టడం జరిగింది అనమాట. ఇట్ వాస్ ఫౌండ్ దట్ ద లా ఆఫ్ ఆక్టైవ్స్ హోల్డ్ గుడ్ ఓన్లీ ఫ్రమ్ ద ఎలిమెంట్స్ అప్ టు కాల్షియం. అప్ టు కాల్షియం వరకు మాత్రమే ఈ ఆక్టైవ్ రూల్ అయితే పనిచేస్తుంది. తర్వాత ఏ ఎలిమెంట్ కూడా ఇది యాక్సెప్టబుల్ కాదు. న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ వాజ్ restricted to only 56 elements and did not leave any room for the new elements. సో 56 ఎలిమెంట్స్ని ఇతను ఏం చేశాడంటే పీరియాడిక్ టేబుల్లో అరేంజ్ చేశాడు, కానీ కొత్త వాటికి ఎటువంటి స్పేస్ అయితే ఇవ్వడం లేదన్నమాట. తర్వాత ఎలిమెంట్స్ అనేవి డిస్కవర్ అయిన తర్వాత కూడా ఈ టేబుల్లో పెట్టడానికి అతను అవకాశం ఇవ్వలేదు. న్యూలాండ్స్ టేబుల్ ఈజ్ అకార్డెన్స్ with their properties. సో వాటికి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. న్యూలాండ్స్ అటెంప్టెడ్ ద లింక్ ద పీరియాడిసిటీ ఆఫ్ ది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్ విత్ ద పీరియాడిసిటీ ఫౌండ్ ఇన్ ఏ మ్యూజిక్లో వచ్చేటటువంటి సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యూజిక్ స్కేల్స్ని ఉపయోగించి తను చేయడం జరిగేదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కల్చర్లో చూసుకుంటే మనం ఏమంటాం, సా రి గామా పాదాన్ని అంటాం, తర్వాత మళ్ళీ సా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మ్యూజిక్ చూసుకుంటే డో రీ మీ ఫా సో లా టీ.
సో మళ్ళీ తిరిగి మళ్ళీ డో అనేది రిపీట్ అవుతుంది. సో ఇలా నేను చెప్పాడంటే ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ అనేది సేమ్ రిపీటింగ్ వస్తుంది అని చెప్పాడనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, మ్యాండలీఫ్. సో ఇక్కడ ఇది డిలీటెడ్ సిలబస్, ఇది ఓన్లీ వీ హ్యావ్ టు రీడ్ ది ఓన్లీ పీరియాడిక్ లా మాత్రమే చదవాలి, అండ్ పీరియాడిక్ టేబుల్ అయితే అవసరం లేదు. సో బికాస్ సిలబస్ ఒకసారి చూడండి, డాబరీనర్ లా ఆఫ్ ఆక్టేవ్ ట్రయాడ్స్ మొత్తం చూడాలి, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ చదవాలి, మ్యాండలీఫ్ పీరియాడిక్ లా మాత్రమే చదివితే సరిపోతుంది. సో కాబట్టి మ్యాండలీఫ్ పీరియాడిక్ లా చూద్దాం, అండ్ పీరియాడిక్ టేబుల్ కూడా మనకు అక్కర్లేదు. ద లా స్టేట్ దట్ ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. సో ఎవ్రీ అటమ్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటే వాడి యొక్క ప్రాపర్టీస్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయని చెప్పాడు అనమాట. దట్స్ ఎనఫ్. సో గైస్, నేనైతే న్యూ సిలబస్ ప్రకారం అయితే చెప్తా ఉన్నా, అండ్ మీకు ఇంకా దీని గురించి ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు కంటెంట్ చదవచ్చు. డోంట్ లిమిట్ ఫర్ మై క్లాస్, ఇట్ ఇస్ ఓన్లీ గైడెన్స్ మాత్రమే. మీరు కంప్లీట్గా దీన్నే బేస్ అయితే మాత్రం ఎగ్జామ్కి వెళ్ళొద్దు. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఏముంది చూద్దాం, ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్, పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద మోడర్న్ పీరియడ్ అండ్ పీరియడ్స్. సో నెక్స్ట్ మనం చూద్దాం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వెళ్ళిపోదాం. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో హెడ్జే మోస్లే in 1913 found that each element emits a characteristic pattern of X-rays when subject to the uh, bombardment by high energy electrons. హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్తో కానీ ఏదైనా ఒక ఎలిమెంట్ పైన మనం రియాక్ట్ చేసినట్లయితే ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఎక్స్రేస్ అయితే రిలీజ్ చేస్తాయి. సో ఈ ఎక్స్రేస్ని కానీ మనం అనాలిసిస్ చేసినట్లయితే సో వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ రెస్పెక్టివ్ ఎలిమెంట్స్. సో ఆ ఎక్స్రేస్ని కానీ మనం స్టడీ చేస్తే అందులో ఉండేటటువంటి పాజిటివ్ ఆయాన్స్ ఏదైతే ఉన్నాయో, పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తారనమాట హెడ్జే మోస్లే. ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ప్రోటాన్స్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్. సో అంటే ఒక ఆటంలో ఉండేటటువంటి పాజిటివ్ ఛార్జ్ కౌంటే మనం ఏమంటుంటే అటామిక్ నెంబర్ అని చెప్తాం. విత్ దిస్ అనాలిసిస్ మోస్ట్లీ రియలైజ్డ్ దట్ ది అటామిక్ నెంబర్ ఈజ్ మోర్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఎలిమెంట్ దాన్ ఇట్స్ అటామిక్ వెయిట్. సో ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకొని మనకి హెడ్జే మోస్ట్లీ ఏం చెప్పాడంటే, సో అటామిక్ వెయిట్ కన్నా సో అటామిక్ నెంబర్ అనేది ఏదైతే ఉందో, సో ప్రోటాన్ నెంబర్ అయితే ఏదైతే ఉందో ఇది ఇంకా బెటర్గా యూజ్ అవుతుంది అని చెప్పారంట. ఆఫ్టర్ నోయింగ్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ that a better way of arranging the elements in the periodic table according to the increasing atomic number. This arrangement eliminated to the problem of anomalous series. సో అనామలస్ సిరీస్ గురించి అయితే మనం ఇంతకుముందు చెప్పుకుంటాం. కొన్నిసార్లు హై వెయిట్ ఉండేటటువంటి మెటల్ని ముందు తీసుకొని లో ఉండే మెటల్ని వెనక్కి పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెల్లూరియం అండ్ అయోడిన్. సో అయోడిన్ అనేది వెయిట్లో ఎక్కువ ఉండేటప్పుడు కూడా అది ముందు పెట్టడం జరుగుతుంది, టెల్లూరియం వెనక్కి పెట్టడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ అటామిక్ నెంబర్ లెస్ బై 1 యూనిట్ కంపేర్ టు ది అయోడిన్. సో అయోడిన్తో చూసుకుంటే నంబరింగ్లో తక్కువైనప్పుడు కూడా ముందు పెడతారు. దిస్ అటామిక్ నెంబర్ కాన్సెప్ట్ ఫోర్స్ టు పీరియాడిక్ లా టు బి చేంజ్డ్. సో ఈ అటామిక్ నెంబర్ కాన్సెప్ట్ అనేది సో పీరియాడిక్ లాని చేంజ్ చేయాలనే ఒక ఫోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ద పీరియాడిక్ లా చేంజ్డ్ ఫ్రమ్ ది అటామిక్ వెయిట్ కాన్సెప్ట్ టు అటామిక్ నెంబర్ కాన్సెప్ట్ అండ్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ ది మోడర్న్ పీరియాడిక్ లా. సో ఈ మోడర్న్ పీరియాడిక్ లాని మనం ఏమైనా డిఫైన్ చేస్తాము. According to the Mendeleev periodic law, stated the properties of the elements, periodic function of atomic weights. సో అటామిక్ వెయిట్స్ బేస్ చేసుకుని వాటికి పీరియాడిక్గా మనకి రిపీట్ అవుతాయని చెప్పారు. బట్ ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం, ఆ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఏమని చేస్తాం, ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్ అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా అటామిక్ నెంబర్కి తీసుకురావడం జరిగింది. బేస్డ్ ఆన్ ది మోడర్న్ పీరియాడిక్, ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఈస్ గివెన్ ఈజ్ ప్రపోజ్డ్. It is the extension of the original Mendeleev periodic table known as a short form of the table, and this modern table is called the long form of the periodic table. చూడండి ఒకసారి, ఇది మెండలీఫ్ యొక్క ఒరిజినల్ పీరియాడిక్ టేబుల్కి ఎక్స్టెన్షన్గానే చెప్తాం అనమాట, అండ్ షార్ట్ ఫామ్ అని కూడా చెప్తాం అనమాట. ఓకేనా. సో షార్ట్ ఫామ్ ఆఫ్ ది మోడర్న్ పీరియడ్ టేబుల్ని మనం మెండలీఫ్ చెప్తే, మెండలీఫ్ టేబుల్ యొక్క లాంగ్ ఫామ్గా మనం మోడర్న్ పీరియడ్ చెప్తాం అనమాట. ఇట్ ఈస్ గివెన్ in figure 2. Atomic number of an element Z indicates not only the positive charge, the protons in the nucleus of the atom of the element, but also the number of electrons in the neutral atom of the elements. So atomic number అనేది ఓన్లీ ప్రోటాన్సే కాదు,
సో న్యూట్రల్ అయినటువంటి ఆటంలో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా చెప్తుందని చెప్పారనమాట. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆటమ్, ద ఎలిమెంట్స్ డిపెండ్ ఆన్ ది నాట్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ది ప్రోటాన్ బట్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ and their arrangement. So finally, we are stating the modern periodic law as the physical and chemical properties of elements are the periodic function of their electronic configuration of their atom. This is the final definition. సో ఫైనల్ డెఫినేషన్ మనకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎగ్జామ్ అడిగితే మీరు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి, మర్చిపోవద్దు. పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో అంటే ఆటమ్స్ని ఏ విధంగా చేశారు ఇంత చూసారు కదా. సో మన సిలబస్లో అయితే అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్ అండ్ పీరియడ్స్ గురించి మాత్రమే ఉంది, వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. సో మోడర్న్ పీరియడ్ టేబుల్లో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే 18 వెర్టికల్ కాలమ్స్ ఉన్నాయి, నోన్ యాజ్ గ్రూప్స్, అండ్ 7 హారిజంటల్ లైన్స్ అయితే ఉంటాయి, వాటిని ఏమని పిలుస్తాం, పీరియడ్స్ అని పిలుస్తాం. లెట్ us see the what decide the position of the element in the modern period. We can explain the classification of the element in the modern period table in terms of certain electron arrangements which are periodically repeated. సో ఏదైతే రిపీట్ అయ్యేటటువంటి కాన్ఫిగరేషన్ అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం చెప్తాం. ద ఎలిమెంట్ విత్ సిమిలర్ అవుటర్ సెల్, వ్యాలెన్సీ సెల్, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇన్ దేర్ ఆటమ్ ఆర్ ఇన్ ద సేమ్ కాలమ్. సో అవుటర్ మోస్ట్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉన్న వ్యాలెన్సీ సెల్ని సో ఒకే కాలంలో పెట్టడం జరిగింది. ఎలిమెంట్ లిస్టెడ్ ఇన్ ఏ గ్రూప్ డౌన్ to its are in the order of their increasing principal quantum number. ఓకే, సో నిలువుగా ఉండే కాలమ్స్ని మనం ఏమని చెప్తాం, గ్రూప్స్ అని చెప్తాం. ఇందులో ఏమవుతుందంటే సేమ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, కాకపోతే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్లో మనం చెప్పేటప్పుడు ఎస్ అని చెప్తాం, పి అని చెప్పాం కదా. ఎస్ ఆర్బిటాల్లో ఎంటర్ అయ్యేటటువంటి మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ 2 కాబట్టి సో వాటికి 2 గ్రూప్స్ అయితే ఉంటాయి. పి సబ్ సెల్లో ఉండేవి మ్యాక్సిమం 3 ఆర్బిటాల్స్ ఉంటాయి అండ్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి వాటికి 6 కాలమ్స్ అయితే ఉంటాయి. డి ఆర్బిటాల్స్లో 10 ఉంటాయి కాబట్టి 10 ఎలక్ట్రాన్స్కి 10 మనకి ఏం చెప్పడం జరిగింది, ఎలక్ట్రాన్స్కి 10 కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనకు ప్రతి ఎలక్ట్రాన్ ఎంటరింగ్ ఎలక్ట్రాన్కి ఒక్కొక్క కాలం అయితే ఇవ్వడం జరిగింది. డిపెండింగ్ ఆన్ upon which subcell the differentiating electron, that is the last coming electron, enters in the atom of the given element, the element are classified as SPDF block elements. So differentiation electron అనేది ఏ ఆర్బిట్లో వెళ్తుందో, ఏ సబ్సెల్లో వెళ్తుందో దాన్ని తీసుకొని దాన్ని మనకి డిఫైన్ చేయడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం gets a new coming electron, that is a differentiating electron into 3s level, therefore Na in the s block element. Aluminium gets the differentiating electron in the p subcell, that means it will be go to the p block, and scandium gets the differentiating electron into d cell, therefore it goes to the d block element. And cerium, c gets into the new coming electron into f orbital, that means it is f block element. So గుర్తుపెట్టుకోండి, సో ఇందులో ఈ పర్టికులర్గా ఎలిమెంట్స్ ఇచ్చాడు కాబట్టి వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఏవో 3 ఆటమ్స్ ఇచ్చి స్కాండియం విల్ బి ఇన్ విచ్ బ్లాక్ అని డైరెక్ట్గా అడగవచ్చు, లేదా సీరియం బిలాంగ్స్ టు విచ్ బ్లాక్ అని అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే ఇంకా మీరు అడగాలనుకుంటే ఏవో 3 డిఫరెంట్గా ఇచ్చి సీరియం ఇస్తాడు, విచ్ ఈజ్ ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్ అని అడుగుతాడు. ఇన్నర్ ట్రాన్సిషన్ మీన్స్ ఇట్ విల్ బి బిలాంగ్స్ టు ఎ బ్లాక్ ఎలిమెంట్, దట్ మీన్స్ సీరియం విల్ బి బిలాంగ్ టు ది ఎ బ్లాక్ ఎలిమెంట్స్. ఇలా అయినా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ క్వశ్చన్ అడగచ్చు. సో ఏది అడిగినా కానీ ఇప్పుడైతే ఏవైతే ఇచ్చారు కదా సోడియం, అల్యూమినియం, స్కాండియం, సీరియం, వీటి గురించి ఒక ఐడియా పెట్టుకోండి. అండ్ లెట్ us see the ఫాలోయింగ్ ఎలిమెంట్స్ చూద్దాం ఒకసారి. సోడియం తీసుకున్నట్లయితే 3s1 వస్తుంది, అల్యూమినియం తీసుకుంటే 3p1 వస్తుంది, స్కాండియం అయితే 3d1 అండ్ సీరియం అయితే 4f2 అనేది వస్తుంది అనమాట. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే లాంగ్ ఫామ్ మోడర్న్ పీరియడ్ టేబుల్ ఇమేజ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మనం చూద్దాం. The vertical columns in the period table are known as groups. So నిలువులో వరుసలను మనం ఏమంటే గ్రూప్స్ అంటాం. There are 18 groups in long form of the period table. They are represented by Roman numbers in 1 to 8 with letters. AB ఇది ట్రెడిషనల్ నోటేషన్. సో 1A 1B ఇలా మనం చెప్తాం అనమాట, రెండుగా చెప్తాం. సో గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు ద లేటెస్ట్ రికమెండేషన్ ఆఫ్ IUPAC, దీస్ గ్రూప్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై అరబిక్ నంబర్స్ 1 to 18. సో రీసెంట్గా అయితే అరబిక్ నెంబర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని IUPAC అయితే డిమాండ్ చేస్తుంది. సో వీ యూజ్ ద లేటెస్ట్ సిస్టమ్ విత్ ద ట్రెడిషనల్ హెడ్డింగ్ ఫార్మ్స్ ఇన్ ద పేరెంథెసిస్. సో ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు
రోమన్ నెంబర్సే ఉంటాయి. వాటిని గురించి వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అని ఒక మాట అయితే చెప్పాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రూప్ 2 అంటే మనకి ఏమని చెప్తాం, గ్రూప్ 2 అనేసరికి 2A, గ్రూప్ 16 అంటే 6A, ఇలా మనం చెప్తాం అనమాట. సో క్వశ్చన్ ఒకసారి అడిగితే ఏం చేస్తారు, గ్రూప్ 1లో ఉండే ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తారు, గ్రూప్ 1 మీన్స్ 1A. సో నెంబరింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ నెంబరింగ్ అనేది పొరపాటున కూడా చేంజ్ అవ్వకూడదు. సో చూసారు కదా, 1 1A, 2 2A, 3 3B, 4 4B, 5 5B, 7 8B, 8 9 10 8B, 11 1B, 12 2B, 13 3A, 14 4A, 15 5A, 16 6A, 17 7A, 18 18A. గుర్తుపెట్టుకోండి, ఈ సీరియల్ నెంబర్ కూడా మనకి ఇబ్బంది పెట్టవచ్చు. ఎస్, ఎందుకంటే మనల్ని తప్పించాలనుకుంటే ఏ ట్రిక్ అయినా మనం ఫాలో అవ్వచ్చు. సో ఏది ఇచ్చినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ వరుస అనేది. సో వరుసగా మీరు రాసుకొని వెళ్ళిపోండి, ఒక్క దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు. 8Bలో మనకి 8 9 10 వస్తాయి, అవి మర్చిపోకుండా చూసుకోండి. ఈ నెంబర్స్ అనేవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. వీడియో చూసిన తర్వాత టెక్స్ట్ బుక్ తీసి ప్రాక్టీస్ చేయండి. నెంబర్స్ అనేవి మనకు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అడుగుతాడు, గ్రూప్ 15 అనేది ఏమవుతాయి. సో ఇక్కడ నేను చెప్పారు కదా 6A కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం, 5A అని చెప్పేస్తాం. గుర్తుపెట్టుకుంటాం. ఇలా మనకి అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా కొన్ని నేమ్స్ కూడా ఇచ్చారండి ఇక్కడ, ఫ్యామిలీస్ని. ఈ ఫ్యామిలీస్ కూడా మనకు అవసరం, ఒక్కొక్క దాని గురించి చూసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. 1A అయితే మనకి ఆల్కాలి మెటల్ ఫ్యామిలీ అంటారు. 2A అయితే మనకి ఆల్కాలి ఎర్త్ మెటల్స్ అంటారు. 3 అయితే బోరాన్ ఫ్యామిలీ. 4A కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ. 5A 6A ఆక్సిజన్ ఫ్యామిలీ ఆర్ చాల్కోజన్స్, అండ్ 7A హాలోజన్ ఫ్యామిలీ, అండ్ 8A నోబెల్ గ్యాస్. సో వీటిని జీరో గ్యాస్ అని కూడా ఉంటాయి, జీరో గ్రూప్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తాం, గుర్తుపెట్టుకుంటారు. అండ్ వాటి యొక్క లిస్ట్ కూడా మీరు రాయొచ్చు, ఇక్కడ మీరు రాస్తారు. ఫ్రమ్ టు లిస్ట్ అంతా కూడా మీరు వర్కౌట్ చేయండి మోడర్న్ పీరియడ్ నుంచి. అండ్ లాస్ట్ టాపిక్ చూస్తే పీరియడ్స్ గురించి అయితే ఇచ్చారండి. ద హారిజాంటల్ రోస్ ఇన్ ద పీరియడ్ టేబుల్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. ఇప్పటివరకు అయితే మనం కాలమ్స్ గురించి మాట్లాడుకొని ఇప్పుడు పీరియడ్స్ గురించి చూద్దాం. దే ఆర్ 7 పీరియడ్ ఇన్ ద మోడర్న్ పీరియడ్ టేబుల్. These periods are represented by Arabic number 1 to 7. The number of main cell present in the atom particular element decide which the period it belongs to. సో పీరియడ్స్లో మనకి ఏం చెప్తాయంటే, సో పర్టికులర్గా ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్, అంటే దట్ మీన్స్ ఏమంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లేదా మెయిన్ షెల్ ఏదైనా అనొచ్చు. సో దానిపైన డిపెండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనేది 1, హీలియం అనేది 2 అండ్ కంటైన్స్ ఓన్లీ 1 మెయిన్ షెల్. అంటే పొటాషియం తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, therefore they are belong to period 1. So similarly the element lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine and neon contains 2 main cells, that means Kl in their atoms. సో గుర్తుపెట్టుకుందాం, ఉంచుకోండి. సో మనకి హైడ్రోజన్ హీలియంలో కేవలం ఒక సెల్లే ఉంటుంది, K సెల్ ఉంటుంది, కాబట్టి ఒకే గ్రూప్లో వస్తాయి, దట్ మీన్ ఒకే పీరియడ్లో వస్తాయి. అండ్ సెకండ్ లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అనేవి అండ్ నియాన్ అనేవి సెకండ్ సెల్ని కలిగి ఉంటాయి, కాబట్టి కేఎల్లో ఎల్కి వస్తాయి అనమాట ఇన్ దేర్ ఐటమ్స్. దేర్ ఫోర్ దే బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్. దట్ మీన్ వాటిలో కేఎల్ అనేవి 2 కూడా ఉంటాయి అని చెప్పాడు అనమాట. సో అలా అనుకుంటే థర్డ్ వన్ చూద్దాం. ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియడ్ డిపెండ్ ఆన్ ది హౌ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ టు వేరియస్ సెల్స్. ఈచ్ పీరియడ్ స్టార్ట్స్ విత్ ఎ న్యూ మెయిన్ సెల్ ఎస్ సబ్ సెల్. ప్రతి పీరియడ్ అనేది ఎస్ సబ్ సెల్తో స్టార్ట్ అవుతుంది అండ్ పీతో ఎండ్ అవుతుంది. గుర్తుంచుకోండి, సో ఎస్తో స్టార్ట్ అవుతుంది అండ్ పీతో అది ఎండ్ అవుతుంది అనమాట. ద ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ విత్ K షెల్. ద ఫస్ట్ మెయిన్ సెల్ K కంటైన్స్ ఓన్లీ 1 సబ్సెల్, దట్ ఈస్ 1s. ఫర్ దిస్ సబ్సెల్ ఓన్లీ 2 types of electron configurations are possible, that is 1s1 and 1s2. Therefore the first period contains only 2 elements. Second period starts with the second main cell. L cell has 2 subcells, that namely 2s and 2p. So 8 types of configurations are possible. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనం చూస్తే 2s1, 2s2, 2p1, 2p6 వరకు ఉంటాయి కదా. హెన్స్ ద సెకండ్ పీరియడ్ కంటైన్స్ 8 ఎలిమెంట్స్. ఓకే, ఇన్ ఆర్డర్ టు లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ నియాన్. Thus the second period contains 2 s block elements and 6 p block elements. Okay, and fourth one చూద్దాం. That means third period. Third period start with the third main cell M. This cell M has 3 subcells ఉంటాయి, namely 3s, 3p, 3d. But while electrons are being filled into the cell, 3d gets electrons only after 4s filled. Therefore, the
third period contains only 8 elements, which includes the 2 S block elements, sodium to magnesium, and 6 P block elements, that is aluminum to argon. And fourth main subcell N. The subcell has 4 subcells, that is 4s, 4p, 4d, and 4f. But while electrons are being filled into this cell, electron enter the atom of the 4s, 3d, and 4p. Due to this, the fourth period contains only 18 elements. So fourth period లో మనకి 18 ఉంటాయి అనమాట. సో ఎస్ బ్లాక్ అనేది పొటాషియం కాల్షియం ఉంటే, అండ్ స్కాండియంతో జింక్తో మనకి డి బ్లాక్ ఉంటుంది, అండ్ 6 ఎలిమెంట్ గ్యాలియం టు క్రిప్టాన్ వరకు మనకు పి బ్లాక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా. సో అంతేకాకుండా అట్ ద సేమ్ టైం 18 ఎలక్ట్రాన్స్ మనకి ఫిఫ్త్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుందాం, 7th పీరియడ్లో చూసుకున్నట్లయితే ఫిఫ్త్ పీరియడ్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇంకా అబ్లాక్ ఎలిమెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. వీటిని అయితే టేబుల్ అనేది కింద రాస్తాము. 4 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ లాంథనైడ్స్ ఆర్ లాంథనైడ్స్, ఎలిమెంట్స్ ఫర్ సిలీరియం టు ఓకే సెలీరియంతో స్టార్ట్ అవుతుంది అనమాట అప్ టు 71 వరకు. ఆల్మోస్ట్ ద సేమ్ ప్రాపర్టీస్ యాజ్ లాంథనైన్ అనమాట. సో ద నేమ్ ఆఫ్ లాంథనైడ్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ దీస్ ఎలిమెంట్స్. అండ్ 7th పీరియడ్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఇందులో 2 ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎస్ బ్లాక్ ఉంటాయి, 14 ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎఫ్ బ్లాక్ ఉంటాయి, 10 ఎలిమెంట్స్ ఫ్రమ్ డి బ్లాక్ ఉంటాయి, అండ్ సమ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ పి బ్లాక్ ఆల్సో. సో దీస్ 5f ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాక్టినాయిడ్స్ అని పిలుస్తాం. సో యాక్టినాయిడ్స్ అయితే మనకి 92 మనకి 103 వరకు ఉంటాయి, అండ్ లాంథనైడ్స్ అయితే సో గుర్తుపెట్టుకోండి 58 to 70 వరకు అయితే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మనకి కిందన ఒక పర్టికులర్ సెపరేట్ పీరియడ్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది అనమాట. లాంథనైడ్స్ కానీ యాక్టినాయిడ్స్ కానీ పీరియడ్ టేబుల్ కిందన ఉంటాయి. అయితే దీనిపైన డిస్ట్రిబ్యూట్ కూడా ఉంది మనకి, ఏంటంటే లాంథనైడ్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ చేయాలని. సో గుర్తుపెట్టుకుంటారు, లాంథనైడ్స్ అనేవి మనం 58తో స్టార్ట్ చేయాలా, 57తో స్టార్ట్ చేయాలనేది కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంది. సో కాబట్టి మనకైతే 58 నుండి 70 వరకు మనతో గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా. అండ్ 21 స్కాండియం అండ్ 38 అనేది మనకు ఉంది. ఆల్ దీస్ ఓకే సజెషన్స్ గురించి ఉన్నాయి, వీటి గురించి మీరు ఒకసారి చదవండి చాలు. అండ్ అదేవిధంగా యాక్టినాయిడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నాడు. సో మనకైతే 90 to 103 వరకు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంటుంది, దట్ ఈస్ గ్రూప్స్ గురించి. సో ఆల్కాలి మెటల్ ఫ్యామిలీ అంటే అలిక్విలీ అంటే ప్లాంట్ యాష్ అని అర్థం. సో ప్లాంట్ యాష్ నుండి ఇవి క్రియేట్ అవుతాయి కాబట్టి వీటిని ఆల్కాలి మెటల్స్ అని పిలుస్తాం అనమాట, సోడియం, పొటాషియం మొదలైనవి. అండ్ చాల్కోజెన్స్ ఫ్యామిలీ అంటే చాల్కోజెన్స్ మీన్స్ ఓర్ ప్రొడక్ట్స్ అని పిలుస్తాం. ఓర్స్లో ఎక్కువగా ఇవి ఉంటాయి కాబట్టి, ఓర్స్తో ఈ మెటల్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి వీటిని చాల్కోజెన్స్ అని పిలుస్తాం. ఓకేనా. ఓకే నెక్స్ట్ వన్ హాలోజన్ ఫ్యామిలీ. హాలోస్ అంటే సీ సాల్ట్ అంటాము. సో సీ నుండి జెనస్ అంటే ప్రొడ్యూసర్ అంటాం, అంటే సీ సాల్ట్స్ నుండి అంటే సీలో ఉండే మినరల్స్ నుండి ఇవి క్రియేట్ అవుతాయి కాబట్టి వీటిని హాలోజన్స్ అని పిలుస్తాం. అండ్ నోబెల్ గ్యాసెస్, ద ఎలిమెంట్స్ ఇన్ ద 18th are chemically least active, they are called the noble gases. Their outer shell electron configuration are basis for the octet rule. Octet rule ప్రకారం ఫిల్ అయి ఉంటాయని చెప్పడం జరిగింది అనమాట. ఇంతవరకేనండి మనకి ఇచ్చినటువంటి సిలబస్, మిగతాది మనం చదవాల్సిన అవసరం లేదు. సో మీరు అయితే చూడవచ్చు ఇక్కడ సిలబస్ అయితే మీకు క్లియర్గా ఉంది. సో కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం చదువుతాం అనుకుంటే నో ప్రాబ్లం, చదవచ్చు. సో మనకు అడిగింది నీడ్ ఆఫ్ ది అరేంజ్మెంట్, డాబనేర్ లా ఆఫ్ ట్రయడ్, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్, Mendeleev periodic law, and modern periodic table, position of the elements in the modern periodic table, and periods. ఇంతవరకు మాత్రమే ఇచ్చారు. సో ఇంతవరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇంకా బెటర్ ఇంకా ఎక్స్ట్రా చదువుతామంటే చదవండి. అండ్ అకార్డింగ్ టు ద సిలబస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియో అనేది మీకు వస్తుంది, దాన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.